హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో చూపించిన పిక్చర్లో ఉన్న ఇమేజ్ చీపురు. మరి చీపురుని ఇంగ్లీష్లో బ్రూమ్ స్టిక్ అని అంటారు. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజ్ తడిబట్ట పెట్టే కర్ర. మరి తడిబట్ట పెట్టే కర్రని ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం ఆస్కింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్. ఆస్కింగ్ అంటే అడగడం. అడగడం అనే వర్డ్ని యూజ్ చేసుకుని మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, నువ్వు ఎందుకు అడుగుతున్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై ఆర్ యూ ఆస్కింగ్. వై ఆర్ యూ ఆస్కింగ్ అంటే నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డూ యూ కేర్ అబౌట్ సచ్ ఎ స్మాల్ థింగ్ అండ్ ఆస్క్ మీ. వై డూ యూ కేర్ అబౌట్ సచ్ ఎ స్మాల్ థింగ్ అండ్ ఆస్క్ మీ అంటే నువ్వు ఇటువంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకుని నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వై డూ యూ నీడ్ టు ఆస్క్ మీ ఆల్ దిస్ అంటే ఇవన్నీ నన్ను అడగాల్సిన అవసరం ఏముంది అని అర్థం. నెక్స్ట్ వన్, అడిగింది నిన్నే సమాధానం చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ ఆస్క్డ్ యూ ఓన్లీ ఆన్సర్ మీ. ఐ ఆస్క్డ్ యూ ఓన్లీ ఆన్సర్ మీ అంటే అడిగింది నిన్నే సమాధానం చెప్పు అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ షుడ్ ఐ థింక్ ఇఫ్ యూ డోంట్ ఆన్సర్ మై క్వశ్చన్ ఇమీడియట్లీ. వాట్ షుడ్ ఐ థింక్ ఇఫ్ యూ డోంట్ ఆన్సర్ మై క్వశ్చన్ ఇమీడియట్లీ అంటే నేను అడిగిన దానికి నువ్వు వెంటనే సమాధానం చెప్పకపోతే నేను ఏమనుకోవాలి అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ డిడ్ నాట్ ఆన్సర్ హర్ క్వశ్చన్ ఆన్ పర్పస్ అంటే నేను కావాలనే తను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఏమీ అడగద్దు. ఇలా కూడా అంటూ ఉంటారు కదండి, ఇప్పుడు ఏమీ అడగద్దు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే నౌ డోంట్ ఆస్క్ ఎనీథింగ్. నౌ డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ అంటే ఇప్పుడు ఏమీ అడగద్దు అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు ఆస్క్ హర్ ఆల్ దిస్ సో డోంట్ ఆస్క్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు ఆస్క్ హర్ ఆల్ దిస్ సో డోంట్ ఆస్క్. ఇప్పుడు నువ్వు ఇవన్నీ తనని అడగడం వల్ల నీకే మంచిది కాదు అని అర్థం. నెక్స్ట్ వన్, నౌ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆస్కింగ్ ఆల్ దిస్. నౌ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆస్కింగ్ ఆల్ దిస్ ఇప్పుడు ఇవన్నీ అడగడం వల్ల ఉపయోగం ఏముంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై డూ యూ ఆస్క్ సో మెనీ టైమ్స్. వై డూ యూ ఆస్క్ సో మెనీ టైమ్స్ అంటే ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావు అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డూ యూ ఆస్క్ హర్ ఆల్ ద టైమ్ వెన్ షీ సెడ్ షీ వెంట్ అవుట్ విత్ హర్ ఫ్రెండ్ అంటే తను తన ఫ్రెండ్తో బయటికి వెళ్ళాను అని చెప్పిన తర్వాత కూడా నువ్వెందుకు అన్నిసార్లు అడుగుతున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఈజ్ దెర్ ఎనీ యూస్ ఇన్ ఆస్కింగ్ సో మెనీ టైమ్స్. ఈజ్ దెర్ ఎనీ యూస్ ఇన్ ఆస్కింగ్ సో మెనీ టైమ్స్ అంటే ఇన్నిసార్లు అడగడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అని అర్థం. నెక్స్ట్ వన్, అడిగినవన్నీ నేను ఇవ్వలేను. ఇలా కూడా అంటూ ఉంటారు కదండి, అడిగినవన్నీ నేను ఇవ్వలేను అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ కాంట్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ ఆస్క్. ఐ కాంట్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ ఆస్క్ అంటే అడిగినవన్నీ నేను ఇవ్వలేను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు బై ఎవ్రీథింగ్ యూ ఆస్క్. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు బై ఎవ్రీథింగ్ యూ ఆస్క్ నువ్వు అడిగినవన్నీ కొని ఇవ్వడానికి నా దగ్గర సరిపడా డబ్బు లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ కాంట్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ ఆస్క్ ఫర్ విత్ సచ్ ఎ లో శాలరీ అంటే ఇంత తక్కువ జీతంతో నువ్వు అడిగినవన్నీ నేను కొని ఇవ్వలేను అని అర్థం. నెక్స్ట్ వన్, అడిగినప్పుడల్లా తప్పించుకుంటున్నావు. ఇలా కూడా అంటూ ఉంటారు కదండి, అడిగినప్పుడల్లా తప్పించుకుంటున్నావు అని. మరి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వెన్ ఎవర్ ఐ ఆస్క్ యూ ఆర్ అవాయిడింగ్ లేదా వెన్ ఎవర్ ఐ ఆస్క్ యూ ఆర్ ఎస్కేపింగ్. ఈ విధంగా కూడా చెప్పచ్చు. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఎస్కేపింగ్ వాట్ ఎవర్ ఐ ఆస్క్డ్ అంటే నేను అడిగినప్పుడల్లా తప్పించుకోవడం నీకు అలవాటు అయిపోయింది లేదా అలవాటుగా మారిపోయింది అని అర్థం.
నెక్స్ట్ వన్, హౌ లాంగ్ విల్ యూ ఎస్కేప్ లేదా హౌ లాంగ్ విల్ యూ రన్ అవే వితౌట్ గివింగ్ మీ మై మనీ. అంటే నా డబ్బులు నాకు ఇవ్వకుండా ఎన్ని రోజులు తప్పించుకుంటావు లేదా ఎన్ని రోజులు పారిపోతావు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.